రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలకు హైకోర్టులో ఊరట దక్కింది. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ టికెట్ ధరలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఒక వినతిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షో అంశాలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి తాజాగా విడుదల కాబోతున్న రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ సంబంధించిన చిత్ర నిర్మాతలు నిన్న హైకోర్టులో అప్పీల్కి వెళ్లిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇద్దరు నిర్మాతలకు సంబంధించిన సినిమాలకు సంబంధించి కూడా హైకోర్టులో ఊరట లభించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కావచ్చు, పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకు సంబంధించి మాత్రమే పరిమితం చేసినట్టు చెప్పి, ఎందుకంటే గతంలో బెనిఫిట్స్ సంబంధించి కావచ్చు, టికెట్ల ధరలకు సంబంధించి కూడా అప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా సవాలు చేస్తూ నిన్న ఈ ఇద్దరు నిర్మాతలు కూడా హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశానికి సంబంధించి వాదనలు విన్న తర్వాత కూడా కేవలం గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆ సినిమాలకు మాత్రమే పరిమితం చేసినట్లు పేర్కొంది. అందుకు సంబంధించి కూడా ఈ 2 సినిమాలకు సంబంధించి రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ చిత్రాలకు సంబంధించి కూడా తాజాగా ఉత్తర్వులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ హోం సెక్రటరీకి హైకోర్టు సూచనలు జారీ చేసినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే ఇక ఈ 2 భారీ సినిమాలకు సంబంధించి కూడా హైకోర్టులో ఊరట లభించినట్టుగా చెప్పాల్సింది. ఇక సింగిల్ బెంచ్ సంబంధించిన తీర్పును కేవలం ఆ సినిమాలకు మాత్రమే పరిమితం చేస్తూ కూడా తీర్పు వెల్లడించినట్టుగా మనం చెప్పుకోవాలి. సో హైకోర్టు హోంశాఖ కార్యదర్శికి ప్రత్యేక ఆదేశాలు స్పెషల్ గా కొన్ని ఇవి పరిశీలించాలంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం దేనికి సంకేతంగా చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ఈ 2 సినిమాలు కూడా చాలా పెద్ద సినిమాలు. ఒకటి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది, ఇంకోటేమో తెలుగు రాష్ట్రాలే కాదు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా ప్లే అయ్యే అవకాశం కనబడుతోంది. సో అటువంటి సినిమాలకి కోర్టు డైరెక్షన్స్ ఎలా చూడొచ్చు? ఎందుకంటే ప్రతిసారి సినిమాల విడుదలప్పుడు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి కూడా పరిమితి చేస్తూ తెప్పిస్తుంది. ఆ తర్వాత మాకు నేతలు మరొక బెంచ్ కి వెళ్లిన తర్వాత కూడా సినిమాకి సంబంధించి, ఎందుకంటే గతంలో అఖండ 2 సినిమాకి సంబంధించి కూడా సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కూడా వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి ఊరటనిచ్చిన అంశంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఈ 2 సినిమాలకు సంబంధించి పాన్ ఇండియా రేంజ్ కి సంబంధించిన సినిమాతో పాటు మరొక సినిమా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాజాగా ఇటు ఇద్దరు నిర్మాతలకు సంబంధించి వారి సంబంధించిన వాటికి చెప్పినట్టు కాస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తాజాగా ఇటు తెలంగాణ హోం సెక్రటరీ సంబంధించిన వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే కొంత చూడాలని చెప్పింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా పరిణామాలకు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో రానున్న రోజుల్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించి కూడా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా సాక్షాత్తు ఆ శాఖకు సంబంధించిన మంత్రి వెల్లడించిన నేపథ్యంలో తాజాగా ఈ తీర్పుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది మనం చూడాలి. ఓకే కిరణ్. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు ఊరట దక్కినట్లే సింగిల్ బెంచ్ తీర్పు పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్ కి మాత్రమే పరిమితమవుతుంది, అఖండ 2 చిత్రాలకే పరిమితమంటూ హైకోర్టు ప్రెజెంట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు ఈ విషయంలో ఊరట కలిగిందని చెప్పాలి. హోంశాఖ కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సో హైకోర్టు ఆదేశాలను తెలంగాణ హోంశాఖ కార్యదర్శి ఏ విధంగా పరిగణించి సినిమాల నిర్మాతలకి ఎటువంటి ఊరట కల్పించేటువంటి అవకాశం ఉంటుందనేది అయితే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు రెండు కూడా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి ముందుకు రాబోతున్నాయి థియేటర్లలోకి. ఈ క్రమంలో రెండు సినిమాల నిర్మాతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ప్రతి సినిమాకి సంబంధించి బడ్జెట్తో పాటు టికెట్లకు సంబంధించి కొన్ని ఇష్యూస్, నిర్మాతలకి ప్రభుత్వంతో కొన్ని వినతులు ఉంటూ ఉంటాయి. సో ఆ నిర్మాతల వినతులపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు వద్దకు నిర్మాతలు వెళ్లడంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ కార్యదర్శికి దీనికి సంబంధించి నిర్మాతల వినతులు పరిశీలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ సీజన్లో వస్తున్న నేపథ్యంలో మూవీ నిర్మాతలకు భారీగా ఊరట దక్కిందని చెప్పుకోవాలి. రెండు సినిమాలకి కూడా టికెట్ రేట్లు కనుక, అలాగే నిర్మాతల వినతులు ఇంకేమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఒకవేళ హోంశాఖ పరిగణలోకి తీసుకుంటే నిర్మాతలకి ఇది నిజంగా చాలా బిగ్ రిలీఫ్ గా చెప్పవచ్చు. అలాగే ప్రేక్షకులు గనక సినిమాలని ఆదరిస్తే గనక ఈ సినిమాలు రెండు కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో ముఖ్యంగా స్పష్టతనిచ్చింది. పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అలాగే ఇంకొక మూవీ అఖండ 2 ఈ మూవీలకు మాత్రమే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులు వర్తిస్తాయి అంటూ కూడా హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాల్లో క్లియర్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలకి సంబంధించి హోంశాఖ కార్యదర్శి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.